ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. పగటిపూట టెంపరేచర్స్ 39 నుంచి 40 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజుల నుంచి కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా 37 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. జిల్లాలో పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు కామారెడ్డి జిల్లాలో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఉదయం 10 గంటల నుంచి కూడా బయటికి రావాలంటే కూడా ప్రజలు జంకుతున్న పరిస్థితి ఉంది. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2-3 రోజుల్లోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వడగాల్పులు కూడా వచ్చే అవకాశాల నుంచి అని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి. అయితే గత సంవత్సరము ఈ సమయంలో ఎంత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది, అసలు వాతావరణంలో ఈ మార్పులు ఏ విధంగా రానున్నాయి, వచ్చే వారం రోజుల పాటు ఈ యొక్క మార్పుల్లో ఏ విధంగా ఉన్న విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు గత సంవత్సరం ఎట్లా ఉన్నది వాతావరణం? ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ మార్చి మిడ్కి వచ్చాము, 40 డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి. అయితే మనకు యాక్చువల్గా మార్చ్ 1 నుంచి మే 31 సీజన్ కాబట్టి మార్చ్ మనకు 40 డిగ్రీస్ మనకు రికార్డ్ అవుతుంది, 40 మధ్యలో. అయితే ఈ 2-3 రోజుల నుంచి 40 అబోవ్ ఉండే టెంపరేచర్, తర్వాత 2 డిగ్రీస్ నిన్న తగ్గింది. అయితే నైట్ మినిమం టెంపరేచర్ నార్మల్ వాల్యూకు ఒక 1-2 డిగ్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు వేడి, డ్రై వెదర్ ఉండడం కూడా వేడి కారణం అవుతుంది. అంటే ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే గత సంవత్సరం ఈ సమయంలో ఎంత ఉంది, ఏంటి రానున్నటువంటి వారం రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? మనం అబోవ్ అంటే మన నార్మల్ వాల్యూ తీసుకుంటాం, ఒక 50 ఇయర్ నార్మల్ వాల్యూ ఒక 37-38 డిగ్రీస్ ఉంది. దానికి 40 డిగ్రీస్ అంటే 2 డిగ్రీస్ ఎక్కువ అన్నట్టు. అలా మనం నార్మల్ ఒకవేళ 5 డిగ్రీస్ అబోవ్ నార్మల్ ఉందనుకో, 4.6 నుంచి 6.1 ఉన్నప్పుడు అప్పుడు హీట్ వేవ్ కండిషన్గా మనం డిక్లేర్ చేస్తాం. తర్వాత మా నార్మల్ టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్ 45 డిగ్రీస్ అబోవ్ ఉందనుకో, హీట్ వేవ్ కండిషన్స్ అన్నట్టు. అవి మ్యాక్సిమం ఎప్పుడంటే ఏప్రిల్ టు మే మధ్యలో మనకి హీట్ కండిషన్స్ వస్తాయి. అయితే ఈ 40 కూడా మనకు ఏంటంటే బయట కార్మికులు కానీ, పనిచేసే వాళ్ళు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. 10 to 4 మధ్యలో ఈ సీజన్ ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకుంటే హైడ్రేట్గా ఉండాలి. ఎప్పుడు బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. అంటే బయటికి వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీస్తే బాగుంటుంది? అంటే మనం తెల్లని దుస్తులు, పైన క్యాప్ అలాంటివి ధరించి వెళ్ళడం మంచిది. అంటే ఇప్పుడు ప్రస్తుతం హీటు రానున్న వారం రోజుల్లో పెరిగే అవకాశాలు ఉందని అంటున్నారు. అంటే మనం ఏ జోన్లో ఉన్నాం, మనది ఇప్పుడు ప్రజెంట్ ఏ జోన్లో ఉన్నాం? మనకేమంటే ఈ విదర్భ, నార్త్ తెలంగాణ, ఈ ఒరిస్సా ఈ ప్రాంతం అంతా మనకు అక్కడ నుంచి వేడిగాలు రావడం వల్ల ఈ అంతా ఎఫెక్ట్ ఉంటుంది. ఉత్తర తెలంగాణ తర్వాత భద్రాచలం ఈ ఏరియా, ఖమ్మం ఇవన్నీ, భద్రాచలం హైయెస్ట్గా ఉంటుంది ఇప్పుడు టెంపరేచర్. తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా వస్తుంటాయి, రామగుండం, కోల్ ఏరియాలో. సో టెంపరేచర్ పెరుగుతుంటుంది ఇక గ్రాడ్యువల్గా. మనకు మే వరకు మన మాన్సూన్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ మధ్యలో ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పటి వరకు మనకు 40 అబోవ్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంటుంది. మధ్య క్లౌడీగా వచ్చినప్పుడు రెయిన్ పడ్డప్పుడు తగ్గుతుంది. ఇక్కడ వాతావరణ శాఖ అధికారి చెప్తా ఉంది. అయితే విదర్భ నుంచి ఇటు వచ్చినటువంటి వేడి గాలుల ఫలితంతో ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఒక 2 డిగ్రీలు తగ్గి మళ్ళీ క్లౌడీ ఉన్నప్పుడు తగ్గుతుంది. మళ్ళీ ఇక వచ్చే వారం రోజుల పాటు కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి అత్యవసరం అయితేనే తప్ప రావాలి, తప్ప రావద్దు బయటికి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు వైద్య శాఖ కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసిన పరిస్థితి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు దానికి సంబంధించి వైద్య శాఖ ప్రతి పిఎస్సి, సిఎస్సి సెంటర్లో కూడా అన్ని అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో అయితే ఇటు ఆశా వర్కర్లు, ఇటు అదే ఏఎన్ఎంలతో కూడా అన్ని రకాలుగా చర్యలకు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా బయటకు రావద్దు, వడగాల్పులు వచ్చే అవకాశం ఉంది, వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధి కూలి పనికి వెళ్ళేటటువంటి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్ సూచించిన పరిస్థితి. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది ఉష్ణోగ్రతకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.